ఓకే గాయస్, తేజస్వి న్యూస్ ఛానల్. ఇది వచ్చేసి బన్ను గురించి. మనకి ఎలాంటి కాన్సెప్ట్ కనిపించలేదు, బన్నుడు కనిపించింది. ఇండియాలో పెద్ద స్కామ్ ఇది. ఈ స్కామ్ని బయటపెట్టిన మనోడు అండ్ 10 రూపీస్కి అమ్ముతున్నాను బాధపడుతుండు. అండ్ నీకు న్యూస్ చేయాలంటే ఎలాంటి న్యూస్ అంటే సిగరెట్ కంపెనీస్ ఉన్నాయి, అండ్ కూల్ డ్రింక్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, బిస్కెట్ కంపెనీలు ఉన్నాయి, హై ఆఫ్ షుగర్ వాడుతున్నారు, అండ్ ఆల్కహాల్ కంపెనీస్ ఉన్నాయి. వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటి వల్ల చాలామంది పెద్దోళ్ళు, చిన్నపిల్లలు పెద్దలు కూడా, అంటే మ్యాగీ కంపెనీలు కూడా ఉన్నాయి. మ్యాగీని తయారు చేస్తున్నారు. ఎంత ఎంత అంటే వేస్ట్ ఆఫ్ ఫుడ్ అది. అండ్ అలాంటివి చేయి కదా. ఈ బన్ను మీద ఎందుకు పడ్డావు? ఏం బీకలేరాను కదా, నేనేం చేయలేరాను అంతే సింపుల్గా. అండ్ ఇందులో మతాన్ని పడుతున్నావు. చేసే బొంగులో బన్నుకు ఇందులో మతాన్ని పార్టీని కలుపుతున్నావు. అంటే బన్ను అమ్మేటోడు ఓన్లీ ముస్లిం ఉంటాడు, ఇంకా హిందువులు ఉండడు. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న వాళ్ళని పట్టించుకుంటే నేను ఎవరేమన్నారు, అది పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది. నువ్వు చేసే న్యూసెన్స్ కోసం మళ్ళీ దీనికి తేజస్వి న్యూసెన్స్ భయ నువ్వు చేసేది. ఇంకా చాలా ఉన్నాయి నీకు దేశంలో. జస్ట్ లాన్ యూజ్ చేసుకొని ఎంతోమంది ఏదో చేస్తారు. అంతేందుకు ఈ రోలే ప్రమోట్ చేస్తున్నారు. ఈ సిగరెట్ కంపెనీ, ఆల్కహాల్ని వాళ్ళ మీద టార్గెట్ చేయ కదా. పాపం వాళ్ళు 10 రూపాయలకు అమ్ముతారని బాధపడుతున్నావు. వాడిని మరి తిని చూపిస్తాను నీ ముందల. ఎంత బాధ ఉంటుంది తెలుసా. ఏదో పొట్టగుడ్డి కోసం చేసుకుంటున్నాడు. ఓకే తీపిచ్చాయి, కానీ ఇన్ని వీడియోస్ ఓన్లీ బంధు కోసం అంటే తట్టుకోలేకపోతున్నా. అండ్ మెయిన్లీ నువ్వు వచ్చేసి ఇక్కడ ఈ వీడియోలో అన్నావు కాంగ్రెస్ అంటే హిందూస్, ముస్లిమ్స్